అమ్మమ్మ 7th యానివర్సరీ సేల్. విన్ iPhone 17 and 776 క్రేజీ గిఫ్ట్స్. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా నలుగుతున్నటువంటి ఒక కీలకమైన డిమాండ్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి సచివాలయం, అసెంబ్లీ, అలాగే వివిధ విభాగాధిపతుల కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగుల 5 రోజుల పని విధానాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ 5 రోజుల పని విధానం వెనుక ఉన్న కథ ఏంటి? 2016 నుండి ఇప్పటి వరకు ఇది ఎలా కొనసాగుతూ వస్తుంది? ఉద్యోగులు ఎందుకు దీనికోసం పట్టుబడుతున్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ఒకసారి 2016 నాటి రోజుల్లోకి వెళ్ళాలి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చాలని నిర్ణయించారు. కానీ అప్పట్లో హైదరాబాద్లో సెటిల్ అయిపోయినటువంటి ఉద్యోగులు, వారి పిల్లల చదువులు, కుటుంబాలు అన్నీ అక్కడే ఉండడంతో అమరావతికి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది నిరాకరించారు కూడా. ఆ సమయంలో ఉద్యోగులను ఒప్పించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒక కీలక వెసులుబాటు కల్పించింది. అదే వారానికి 5 రోజుల పని విధానం. అంటే సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి వచ్చి శుక్రవారం సాయంత్రం వరకు అమరావతిలో పనిచేసి శని, ఆదివారాలు తిరిగి మళ్ళీ హైదరాబాద్లోని తమ కుటుంబాలతో గడిపేలా ఈ ప్లాన్ని డిజైన్ చేశారు. అప్పట్లో ఇదొక తాత్కాలిక వెసులుబాటు మాత్రంగానే ఉండేది. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 3 రాజధానుల ముచ్చట తెరపైకి రావడంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు దాదాపుగా అప్పుడు ఆగిపోయాయి. క్వార్టర్స్ నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. దీనివల్ల ఉద్యోగులు అమరావతిలో తమ కుటుంబాలతో శాశ్వతంగా సెటిల్ అవ్వడానికి ఇండ్లు లేదా వసతులు దొరకని పరిస్థితులు ఏర్పడింది. అందుకే రాజధాని పనులు ముందుకు సాగకపోయినా ఉద్యోగుల ఇబ్బందులను గమనించిన అప్పటి ప్రభుత్వం కూడా ఈ 5 రోజుల పని విధానాన్ని 5 ఏళ్ల పాటు ఏటా పొడిగిస్తూనే వచ్చింది. అలా ఉద్యోగులు సోమవారం రావడం, శుక్రవారం వెళ్ళడం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి నిర్మాణాన్ని మళ్ళీ పరుగులకు పెట్టిస్తున్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల క్వార్టర్స్, మిగిలిన వసతులు పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలను మన్నిస్తూ ప్రభుత్వం ఈ యొక్క 5 రోజుల పని విధానాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించింది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం సచివాలయం, అసెంబ్లీతో పాటు వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఇక వీరి పని వేళలు చూసుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఆఫీసుల్లో పనిచేస్తాయి. ఇక శని, ఆదివారాలు వీరికి సెలవు ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల వందలాది మంది ఉద్యోగ కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లుగా అయింది. రాజధాని అమరావతిలో వసతులు పూర్తిగా మెరుగయ్యే వరకు ఈ వెసులుబాటు ఉద్యోగులకు ఎంతో సహాయపడుతుందని చెప్తున్నారు.